హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర. ఎప్పుడు చేసుకునే రసం కాకుండా ఒక్కసారి క్యారెట్తో ఈ రసాన్ని ప్రిపేర్ చేసి చూడండి. మీరు చెప్తే తప్ప ఎవ్వరూ ఇందులో క్యారెట్ వేసి రసం చేశారని కనిపెట్టలేరు. మరి ఎంతో సింపుల్గా అలాగే ఆరోగ్యంగా చేసుకునే ఈ క్యారెట్ రసాన్ని ఎలా చేసుకోవాలో ఆ ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం. మరి క్యారెట్తో రసం చేసుకోవడానికి ముందుగా గిన్నెలోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని వాటర్ వేసి నానబెట్టుకోండి. అలాగే 2 మీడియం సైజ్ క్యారెట్లు తీసుకొని వాటి మీద ఉండే పీల్ తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని క్యారెట్ ముక్కల్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మిక్సీ జార్లో వేసుకున్న క్యారెట్ అలాగే టమాటా ముక్కల్ని ఎంత వీలైతే అంత మెత్తగా వెన్నలాగా బ్లెండ్ చేసుకోవాలి. పలుగ్గా ఉంటే మనకి రసం బాగోదు. ఇలా చాలా మెత్తగా మనం ఈ క్యారెట్ని టమాటాని బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని రసం పౌడర్ కోసం మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ మిరియాలని వేసుకోవాలి. వీటిని వేసుకున్న తర్వాత ఒక 2-3 వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకోండి. ఇలా వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేసుకున్న తర్వాత కారానికి తగ్గట్టుగా 4 లేదా 5 ఇలా ఎండుమిర్చిని తీసుకొని ఇందులో వేసుకొని ఇప్పుడు వీటన్నింటినీ పౌడర్ లాగా చేసుకోండి. ఇక్కడ రసం పౌడర్ అయితే తయారైపోయింది కదా, పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులోకి తాలింపు గింజలు వేసుకొని అలాగే 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఎర్రగా వచ్చే వరకు వేయించుకోండి. ఇలా ఆయిల్లో తాలింపు గింజలు అలాగే ఎండుమిర్చి ఎర్రగా వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న రసం పౌడర్ని వేసుకొని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలాగా వేయించుకోండి. ఈ రసం పౌడర్ వేగేటప్పుడు మంచి వాసన వస్తుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ మనం తయారు చేసుకున్న రసం పౌడర్లో 1/2 రసం పౌడర్ని నేను వాడాను. 1/2 రసం పౌడర్ని ఇంకెప్పుడైనా రసం చేసుకున్నప్పుడు వాడుకోండి. 1/2 రసం పౌడర్ అయితే ఈ క్వాంటిటీకి సరిపోతుంది. ఇలా పౌడర్ని వేయించుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం పేస్ట్ లాగా చేసి పెట్టుకున్న టమాటా అలాగే క్యారెట్ పేస్ట్ని వేసుకొని ఒక 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఇందులో ఉండే పచ్చి వాసన పోతుంది. రసం అనేది అసలు క్యారెట్ ఫ్లేవర్ తగలకుండా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ క్యారెట్ అలాగే టమాటా పేస్ట్ని 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇలా ఉడికే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా చింతపండును నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండుని పులుసుని మీకు తగ్గట్టుగా పులుపు ఎంత కావాలో అంత మీ రుచికి తగ్గట్టుగా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకోవాలి. వాటర్ మీకు ఎంత కావాలో అంత వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదా, ఇక్కడ నేను ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ని వేసుకున్నాను. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు అలాగే పసుపు, ఒక 2 రెమ్మలు శుభ్రం చేసి పెట్టుకున్న కరివేపాకుని వేసుకొని రసాన్ని మరిగించుకోండి. ఈ రసాన్ని ఎక్కువగా మరిగించాల్సిన అవసరం లేదు. ఒక 5 నుంచి 10 నిమిషాలు మధ్యలో మరిగించుకుంటే సరిపోతుంది. మీరు ఎప్పుడు చేసే రసం కాకుండా ఒక్కసారి ఇలాగా క్యారెట్ పేస్ట్ వేసి రసం చేసి చూడండి. ఎప్పుడు ఇలానే చేసుకుంటారు. రసం అయితే అంత బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడ ఒక 1/2 వంతు రసం పౌడర్ అయితే నేను వేయలేదు, దాన్ని ఇంకోసారి యూస్ చేసుకోవచ్చు. ఇలా రసాన్ని మరిగించుకోండి. ఈ రసం అస్సలు క్యారెట్ ఫ్లేవర్ అనేది మనకి తగలదండి, మామూలు రసంలానే ఉంటుంది. రుచి మాత్రం చాలా బాగుంటుంది. తప్పనిసరిగా మీరు ఈ రసాన్ని ట్రై చేసి చూడండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే ఈ వాతావరణానికి జలుబు దగ్గులు ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా క్యారెట్తో రసం చేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ రసం అయితే మరిగిపోయింది. చివరిగా ఇందులోకి ఉప్పు, కారం అలాగే పులుపు ఒక్కసారి చెక్ చేసుకొని ఏదైనా తగ్గితే యాడ్ చేసుకొని చివరిగా కొత్తిమీరని వేసుకోండి. రసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే హోమ్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.